మా ఆయన కోసం వెయిటింగ్. టైం వచ్చేసి 12:30, ఆల్మోస్ట్ 12:30 అయింది. ఇంక ఇప్పుడు నేనైతే మా అక్కల ఊరికి వెళ్తున్నా. మా అక్క వచ్చేసి కొంచెం డెలివరీ టైం అనమాట, ఇప్పుడు రమ్మనింది, పోతున్నా. ఇంకా హాస్పిటల్లో చేర్చింటారేమో మేము పోయేసరికి. నొప్పులు వస్తున్నాయి, ఇంకా నాకైతే టెన్షన్ అవుతుంది. టెన్షనే కదా ఎవరికైనా కదా, నాకు కూడా టెన్షన్ అవుతుంది. మేము ముగ్గురం అండి ఆడపిల్లలం, ఆల్మోస్ట్ ముగ్గురు ఆడపిల్లలం. మా పెద్దక్క, ఇప్పుడు మా పెద్దక్క ఎవరు పుడతారో ఎవరు పుడతారో ఏం కథనో, పాప పుడతాదో బాబు పుడతాదో. డ్రెస్ వేసుకుందాం అనుకున్నా, ఏమో చీర కట్టుకోవాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ రెడీ అయినా నేను. మా ఆయనకు కూడా ఫోన్ చేసి చెప్పాల. మా ఆయన డ్యూటీకి పోయినాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే. అంటే మా అమ్మ బాగుండింటే, అంటే మా అమ్మ బాగుంది మనిషి, ఏమంటే ఏం చేయలేదు. మా అమ్మకే మేము చేసి పెట్టాలా. అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు మాకు డెలివరీకైనా లేదంటే హెల్త్ బాగాలేకున్నా కూడా పుట్టింటికి పోతారు ఎవరైనా. అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళు నెలలు అయినాక పుట్టింటికి పోతారు. మాకు పుట్టింటికైనా కూడా మా అమ్మ చూసుకోవడానికి వీలు లేదంటే చేయలేదు. మేమే మా అమ్మకి చేసి పెట్టాల. ఇప్పుడు ఏమంటే మెత్తబడింది. మాకు ఏదైనా చేయాలంటే కూడా మా నాన్ననే చేసి పెడతాడు. ఇప్పుడు మాకు కూడా ఇంకా మేము ఉన్నాం కాబట్టి ముగ్గురం కూడా ఆడపిల్లలం. మా చిన్నక్క, నేను, ఏదైనా సరే మాకు మేము చేసుకోవాలా. నేను కానీ, మా చిన్నక్క కానీ, మా పెద్దక్క కానీ. నాకు ఏదైనా ఉంటే మా వాళ్ళిద్దరు చూసుకుంటారు మళ్ళీ. అంటే నేను లాస్ట్ పిల్లని కదా, నాకేమైనా అయితే వాళ్ళే చూసుకుంటారు ఏదైనా సరే. ఇప్పుడు నేను ఒక 10 days ఉంటా అక్క దగ్గర. 10 days అంటే మేము వంతులు వేసుకున్నాం, నేను మా లక్ష్మి. ఏదైనా అంటే ఒకళ్ళే నెలలు ఉండలేరు కదా. నేను ఒక 10 రోజులు, మా చిన్నక్క ఒక 10 రోజులు అట్లా వంతులు వేసుకున్నా. ఇప్పుడైతే బయలుదేరాలా. ఆల్మోస్ట్ రెడీ అయినాను. ఇంకా డైరెక్ట్ అట్ట హాస్పిటల్కి పోతామో ఇంటి దగ్గర పోతానో తెలియదు. ఇంకా మా ఇక్క నైటీలు తీసుకోమనింది. అంటే ఇక్కడ తక్కువకి వచ్చినాయి నైటీలు. పొద్దున్న నైటీలు వేసుకునే, డెలివరీ ఇప్పుడు నైటీలే కదా ఎక్కువ వేసుకునేది లేడీస్. ఒక 3-4 నైటీలు తీసుకున్నాను. ఇంకా నాకు మాత్రం ఒకే డ్రెస్ పెట్టుకున్నా, ఒక నైటీ పెట్టుకున్నా. ప్రస్తుతానికి అయితే శారీ కట్టుకోతున్నా. ఇంకా తాళం వేసి పోవాలి. చీర బాగుంది. ఐ లైక్ దిస్ చీర బాగుంది. ఇది మా అక్క కోసం కొనుక్కునేది, కానీ నేను వేసుకున్నా. ఏమో కట్టుకోవాలనిపించింది, కట్టేసుకున్నా. మా అక్క ఆర్డర్ పెట్టుకుంది ఇది మీషోలో. నాకు వేసుకోవాలనిపించింది, వేసేసుకున్నా. ఇంకా ఏమన్నది, మేము ఒకళ్ళ వేసుకుంటాం. వీడేమో ఇంకా రాలే. హాయ్, మిమ్మల్ని ఏం చేస్తుంది? మాట అంటే మాటే చెప్పని.